ఎండాకాలం కాదు గిది మండే కాలం లెక్కనే ఉన్నది. ఒక్క గంట ఎండల తిరిగినవంటే కర్రగా కమరకపోయినట్టే అవుతున్నది. ఏమెండా ఇరగబడి కొడుతున్నాడు ఎండ దేవుడు. పగబట్టినట్టే చేస్తున్నాడు. పొద్దుగల 10ంటికి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి ఆఫీస్కి వచ్చేటాళ్ళకే నాకు సుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పటికంటే ఈసారి ఈగింత ఎక్కువనే ఉన్నాయి ఎండలు. అందుకే పాయలంగా ఉండకపోతే పరిశాన్ అవుతారు అని హెచ్చరిక చేస్తుర్రు డాక్టర్లు. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి. నెరిగి ఏడాదైతే పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్లే ఉంది. పోయిన తాపతో చూసుకుంటే ఈ తాప ఎండ సురుకు మంచి కాక మీదనే ఉంది. అట్లా 2 తెలుగు రాష్ట్రాలల్లా ఎండలు రోజుకింత ఊటగయ్యి జనాలు ఇంట్లకించి అవతలకి ఎల్లాలంటేనే జనకెటట్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఏగిచ్చి దంచుతున్న ఎండలు జయంగా ఇండ్లల్లా పంకలు ఎంత ఫుల్ తిప్పినా అగడ తగ్గుతలేదు. అటు నిజామాబాద్ దిక్కు కామారెడ్డి సర్కార్ దవాఖాన్లా పంకలు ఏసీలు ఖరాబ్ అయ్యేటాళ్లకు వచ్చిన పేషెంట్లు ఉడకబోతకు కింద మీద అవుతుర్రట. ఉన్న దాంట్లో ఆడోటి పనిచేస్తుందట. కొందరైతే గీ ఉడకపోతకు ఉక్కిరి బిక్కిరై ఇంట్లకెంచి టేబుల్ పంకలు తెచ్చి పెట్టుకున్నారట. అప్పుడే పుట్టిన పిల్లలకు కమ్మతోని ఊపినా గాలాడకపోయేసరికి ఎవళ్ళ ఇండ్లకెంచి వాళ్ళు పంకలు పట్టుకొచ్చుకొని ఎల్లదీస్తుర్రు. ఇక ఇదిట్లుంటే ముంగట 2-3 వాన జల్లులు ఉన్నాయంటుర్రు వాతావరణం ఆఫీసర్లు. కానీ అవి పడేదాకా నమ్మకం లేదు. పడతాయి అని అనుకుంటే ఎండలు రోజుకింత పెరిగి జనాలను వట్టిగా ఆగం చేస్తున్నాయి. ఇట్లా ఒక్కతానా అని కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని దిక్కుల్లా 42 నుంచి 44 డిగ్రీల దాకా మండుతున్నాయి. వట్టిగా బయట తిరిగిర్రంటే రసం పిండిన మామిడి పీసు లెక్కనే అవుతారు. వట్టిగా దాకాల పాలుగా ఆకుర్రి. రోని కడితే రానే లేదు. అప్పుడే రోలు వల్గే ఎండలు దంచుతున్నాయి. జర్ర పాయలంగా ఉండుర్రి.